హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ హోమ్ మేకర్. నేను మీ స్వప్న. ఇవాళ నేను మరొక మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను. అదేనండి ఎగ్లెస్ స్పాంజ్ కేక్. ఇది మన ఇంట్లో ఉన్న వాటితోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవడం ఎలా అనేది వీడియోలో మీతో షేర్ చేసుకోబోతున్నాను. దీనికోసం 1/2 కప్పు షుగర్ని తీసుకొని మిక్సీలో వేసి పౌడర్గా ప్రిపేర్ చేసుకొని యాడ్ చేసుకుంటున్నాను. డైరెక్ట్గా కూడా యాడ్ చేసుకోవచ్చు, కానీ కరగడానికి చాలా టైం పడుతుంది. కాబట్టి ఈ విధంగా యాడ్ చేసుకుంటే మీకు ప్రాసెస్ అనేది ఈజీ అవుతుంది. ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోండి, అన్నింటినీ కూడా నేను ఒకే కప్పుతో చెప్తున్నాను, మీరు కూడా అదే ఫాలో అవ్వండి. ఇప్పుడు ఇందులోకి 1/2 కప్పు కుకింగ్ ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. అన్ఫ్లేవర్డ్ ఆయిల్ని యాడ్ చేసుకోవాలండి. నేను ఇక్కడ ఫ్రీడమ్ ఆయిల్ని యాడ్ చేసుకున్నాను. 1/2 కప్పు పెరుగును యాడ్ చేసుకోవాలి. అదేవిధంగా ఒక 1/2 చెక్క నిమ్మరసాన్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఫ్లేవర్ కోసం 1/2 టీ స్పూన్ వెనిలా ఎసెన్స్ని యాడ్ చేసుకుందాం. ఇప్పుడు ఇవన్నీ బాగా కలిసే విధంగా కలుపుకోవాలి. ఇలా విస్కర్ని యూజ్ చేసి మొత్తం కలిసే విధంగా కలుపుకోవాలి, లేదంటే ఒకసారి మిక్సీ పట్టించుకొని కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులోకి జల్లెడని పెట్టుకొని ఇందులోకి ఒక ఫుల్ కప్పు మైదా పిండిని తీసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1 టీ స్పూన్ బేకింగ్ పౌడర్, 1/2 టీ స్పూన్ బేకింగ్ సోడా, చిటికెడు ఉప్పును యాడ్ చేసుకొని జల్లెడ పట్టుకోవాలి. ఈ విధంగా జల్లెడ పట్టుకోవడం వల్ల మనకి పిండిని కలిపేటప్పుడు ఉండలు కట్టకుండా ఉంటుంది. సో ఈ విధంగా కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో మనం కేక్ని ప్రిపేర్ చేసుకునేటప్పుడు కలుపుకోవాలి. ఈ విధంగా కలిసిన తర్వాత ఇందులోకి కొద్దిగా పాలను యాడ్ చేసుకుంటూ కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లోనే కలుపుకోవాలి. ఇక్కడ నాకు మొత్తం కలుపుకోవడానికి 1/2 కప్పు పాలు అనేవి అవసరమయ్యాయి. ఇలా మీకు దీంతో కలుపుకోవడం కష్టం అనిపిస్తే ఇలా విస్కర్ని యూజ్ చేసి ఒకటే డైరెక్షన్లో ఇలా రౌండ్గా కలుపుకోవాలి. మళ్ళీ వెనక్కి కలుపుకూడదండి. ఇలా ఒకే డైరెక్షన్లో ఈ విధంగా కలుపుకుంటే మనకి విస్కర్తో కలుపుకున్నా సరే పర్వాలేదు. సో ఈ విధంగా మొత్తం నాకు కలుపుకోవడానికి ఇక్కడ 1/2 కప్పు పాలు అనేవి అవసరమయ్యాయి. చూడండి, మనకి బ్యాటర్ అనేది ఈ కన్సిస్టెన్సీ వచ్చే విధంగా కలుపుకోవాలి. ఇప్పుడు మనం ఒక కేక్ మౌల్డ్ని తీసుకొని దీనికి ఫుల్గా ఆయిల్ని అప్లై చేయాలి. పై వరకు కూడా ఆయిల్ని అప్లై చేయాలండి. ఇలా ఆయిల్ అప్లై చేసిన తర్వాత దీన్ని ఫ్లోర్తో డస్టింగ్ చేసుకోవాలి. ఇలా మైదా పిండిని యాడ్ చేసుకొని పై వరకు కూడా కంప్లీట్గా మనం దీన్ని డస్టింగ్ చేసుకోవాలి. ఇలా డస్టింగ్ చేసుకున్న తర్వాత వచ్చిన ఎక్స్ట్రా పిండిని పక్కకు తీసేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న బ్యాటర్ని యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని ఒక స్టిక్ 2 సార్లు ఈ విధంగా ట్యాప్ చేసుకుంటే మనకి ఎయిర్ బబుల్స్ అనేవి లేకుండా పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇప్పుడు మనం దీని బేకింగ్ కోసం ఒక పాత కుక్కర్ గిన్నెని తీసుకున్నానండి. దీంట్లోకి ఇలా ఒక స్టాండ్ని పెట్టుకోవాలి. కుక్కర్ని యూజ్ చేసేటప్పుడు పైన ఉన్న విజలు లోపల ఉన్న గ్యాస్కెట్ని తీసేసి మనం మూతను పెట్టుకోవాలి. ఇప్పుడు దీన్ని హై ఫ్లేమ్లో పెట్టుకొని 5 మినిట్స్ పాటు ప్రీహీట్ చేసుకోవాలి. ఇప్పుడు 5 నిమిషాల తర్వాత మనం మూతను తీసి ముందుగా మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న కేక్ మౌల్డ్ని ఇందులోకి డిప్ చేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ మూతను పెట్టుకొని స్టవ్ని మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని 25 నుండి 35 మినిట్స్ మధ్యలోని మనం బేక్ చేసుకోవాలి. 25 మినిట్స్ తర్వాత నేను ఒకసారి చెక్ చేస్తున్నానండి. చూడండి, ఇలా మనం ఏదైనా స్టిక్ని అందులోకి టిప్ చేసినప్పుడు ఇలా దీనికి మనకి అంటుకున్నట్టుంటే ఇంకా టైం పడుతుందండి. సో ఇది మళ్ళీ ఇంకొంచెం టైం పడుతుంది, ఒక 5 మినిట్స్. సో ఇప్పుడు మూతను పెట్టేసుకొని మరొక 7 నిమిషాల తర్వాత నేను మూతను తీసి చూస్తున్నాను. మళ్ళీ ఒకసారి స్టిక్ని డిప్ చేద్దాం. ఇప్పుడు ఒకసారి దీన్ని చెక్ చేసుకోండి, ఏమీ అంటుకోలేదు. సో మనకు పర్ఫెక్ట్గా బేక్ అయింది. ఇప్పుడు మనం స్టవ్ని ఆఫ్ చేసేసుకొని ఈ మౌల్డ్ని బయటకు తీసేసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఏమీ కదపకుండా కనీసం ఒక 1/2 గంట సేపు పక్కన పెట్టేసుకోవాలి. కొంచెం చల్లారిన తర్వాత ఇప్పుడు దీన్ని నైఫ్తో ఈ విధంగా రౌండ్గా అనుకోవాలి. అనుకున్న తర్వాత దీనిపైన ఒక ప్లేట్ని పెట్టుకొని దీన్ని ఇలా టర్న్ చేసుకొని పైన ఈ విధంగా ట్యాప్ చేస్తే మనకి కేక్ అనేది ఈజీగా సపరేట్ అయిపోతుంది. చూసారు కదా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. ఇప్పుడు దీన్ని అటువైపుకి టర్న్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా ఇది ఎంత ఫ్లఫీగా వచ్చిందో. ఇప్పుడు మీకు కట్ చేసి చూపిస్తాను.
చూడండి ఎంత ఫ్లఫీగా వచ్చిందో, ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. సో మీరు కూడా ఇలాగే ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో తప్పకుండా నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. మీకు కానీ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ కూడా చేయండి. అలాగే మీలో ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నేను కొత్తగా పెట్టే వీడియోస్ మిస్ అవ్వకుండా మీకు నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.